నమస్తే అందరికీ. ఈరోజు అయితే కొన్ని బ్లౌజ్ డిజైన్స్ మళ్ళీ తీసుకొచ్చానమాట. ఛానల్ అవుతుంది కదా, వచ్చినాయి కొన్ని డిజైన్స్ వస్తే చూపిద్దామని చెప్పి పెడుతున్న వీడియో. చూడండి, ఏం లేదు, సింపుల్ బ్లౌజే. కాకపోతే ఏంటంటే కొంచెం ఇట్లా హైలైట్ చేసుకోవాలన్నమాట. ఈ కుట్టి ఇప్పేసేస్తే అయిపోతుంది. ఫస్ట్ ఒక కుట్టేసేసుకొని తర్వాత ఎడ్జెస్ అంతా అటాచ్ చేసినాక ఈ కుట్టు తీసేసాను అనమాట. యాక్చువల్గా తీయాలి, మర్చిపోయినట్టున్నాం. ఏం లేదు, సింపుల్ నెక్, చార్ట్ హ్యాండ్స్, ఫ్రంట్ మాత్రం బ్రాడ్ అనమాట, స్టార్ నెక్, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్. ఓకే, చూడండి, గ్రీన్ బ్లౌజ్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్, బ్యాక్ నెక్ మీకు ఇట్లా పెట్టుకొని చూపిస్తాం. ఈ డోరీస్, అర్థమైంది కదా. ఇది వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది, మీకు చూపించడానికి ఇట్లా అనిపిస్తుంది కానీ వేసుకుంటే అయితే కరెక్ట్ వస్తుంది అనమాట. ఇది కిందికి ఇట్లుంది, తర్వాత నార్మల్ నెక్. ఇప్పుడు అర్థమైంది కదా, ఇది ఒక డిజైన్. తర్వాత ఇది మీరు ఆల్రెడీ షార్ట్లో చూసి ఉంటారు, కాకపోతే ఏంటంటే షేప్ అంతా కరెక్ట్గా అనిపిస్తలేదు. సో ఇదంతా చిన్న ఫ్రిల్లు పెట్టేసి ఇక్కడ మొత్తం పెద్ద ఫ్రిల్ ఒక్కటే దగ్గర పెట్టినమాట, చిన్నవి. ఇది మాత్రం మగ్గం ప్యాచ్ సపరేట్గా దొరికిందనమాట. అట్లా 2 ప్యాచ్లు వేసేసి కుట్టినాం. తర్వాత హ్యాండ్, ఇది గద్వాల్ సారీ. హ్యాండ్కి ఇట్లా మధ్యలో గ్యాప్ బార్డర్, ఆ గ్యాప్ తీసేసి ఇట్లా నెట్ పెట్టేసి కుట్టినాం అన్నట్టు. సో దాన్ని ఆ ప్యాచ్తో హైలైట్ చేసినాం. మంచిగా ఉంటుంది, అంటే మగ్గం వర్క్ వేసుకోకుండా కూడా మగ్గం వర్క్ లుక్ వస్తుంది అనమాట ప్యాచ్. ఒక ప్యాచ్ ఏమో ఫ్రంట్కి వేసిన అనమాట. చూడు, బాగుంది కదా. సో ఫ్రంట్, ఇది బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి బోనెక్ మోడల్, బాగుంది కదా, సూపర్ అనిపిస్తుంది. ఇది బ్యాక్ 2 బోలు వచ్చినాయి అనమాట. నడుము దగ్గర ప్లెయిన్, అంటే ఈ క్లాత్ సరిపడలేక అట్లా తీసుకున్నాం. ఎందుకంటే లైన్స్ కూడా ఇంపార్టెంట్ కదా ఫ్రంట్ బ్యాక్. సో ఆ లైన్స్ కోసం అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత హ్యాండ్ కూడా ఒక బో వచ్చింది, చూస్తారుగా. ఇది షార్ట్ హ్యాండ్స్కి మళ్ళీ బో అనమాట, కొంచెం గ్యాప్ ఇచ్చేసి బో పెట్టిన. బాగుంది కదా. సో ఇది బ్యాక్, ఇది హ్యాండ్స్. ఫ్రంట్ అయితే నార్మల్ స్టార్ నెక్, కొంచెం బ్రాడ్గా చూస్తారు కదా. ఇది బక్రం వేసేసి కుట్టిన అనమాట. సో అందుకే అంత మీకు ఇంత స్టిఫ్ కనిపిస్తుంది. ఇంకా హెమ్మింగ్ కూడా చేయలేదు, చూడండి. హెమ్మింగ్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, ఇంకా మనం ఎక్కడ ఇట్లా పడిపోకుండా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జస్ట్ స్టార్ నెక్, ఫ్రంట్, బ్యాక్ కొంచెం బ్రాడ్ నెక్ అనమాట. సో ఇప్పుడు మనం ఇది వేసుకుంటే తప్పించి మనకు ఇప్పుడు తెలుస్తుంది కదా డిజైన్. డైమండ్, బ్రాడ్ డైమండ్ నెక్ అనమాట. సో ఇది కొంచెం ఇక్కడ పైకి వెనకాలకి ఇక్కడ వరకు వస్తుంది అనమాట, కొంచెం పైకి. ఓకే, ఇది నార్మల్ బోట్ నెక్ లాగా కాకుండా హై నెక్ లాగా తీసుకొని అక్కడ డోరీ పెట్టేసి
కిందకి బ్రాడ్ నెక్ అనమాట. అంటే మనం ఎంత హైట్ తీసుకుంటామో నెక్ అంతే తీసుకొని దానికి బ్రాడ్ చేసినాం ఇట్లా నెక్. అంతేం లేదు, సింపుల్గా కుట్టకుండా కొంచెం ఏదో హైలైట్ చేసి కుట్టడం. తర్వాత కింద నడుముకి ఇట్లా పట్టి పెట్టిన అనమాట. సో ఇది గుడ్డపట్టి లేసు, మంచి బార్డర్లకు మ్యాచ్ అయితే వేసిన అనమాట. సో ప్లెయిన్ ఉండకుండా తర్వాత అదే లేసు నేను డోరీస్కి కూడా వేసిన. చూడండి బాగున్నాయి కదా, దీంతోనే హైలైట్ అయిపోతుంది బ్లౌజ్ అంతా. ఇక నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ బ్లౌజ్ ఇది. మస్తు కనబడుతుంది కదా. ఈ డిజైన్ ఎట్లా కుట్టినమాట. సో ఇది ఫోటో పంపించారు వాళ్ళు పెట్టమని. జస్ట్ ఇది బో మాత్రం నేనే పెట్టిన. తర్వాత ఇది పట్టు టైప్ శారీ, దానికి ఎక్స్టెండ్ చేసినాం అనమాట. ఇట్లా మన ప్లెయిన్ ఇచ్చి పెద్ద హ్యాండ్స్ పెట్టి ఇక్కడ బార్డర్ అటాచ్ చేసినాం. కొంచెం ఫ్యాషనబుల్గా సూపర్గా అనిపిస్తుంది కదా బ్లౌజ్. అన్నమాట కూడా కట్ వర్క్ అని లైట్ కట్ వర్క్ ఇష్టం అంటే ఎక్కువ లేదు. హెవీగా ఇస్తే కూడా ఒక్కొక్కసారి ఏం ఉల్టా పడుతుంది అని చెప్పి ఇంత చిన్నగా ఇస్తే మంచి నిల్చుంటుంది అని చెప్పి ఇచ్చిన అనమాట. సో బ్యాక్ కట్ వర్క్ ఇచ్చి ప్లెయిన్తో ఇట్లా లైన్స్ పెట్టినాం. సూపర్ కనబడుతుంది కదా. నెక్స్ట్ ఒక సింపుల్ బ్లౌజ్ అనమాట. ఇది ప్యాటర్న్ వచ్చింది ఇట్లా ప్రింటే డిజైన్ వర్క్ లాగా వచ్చింది. సో సింపుల్ యూనెక్ పెట్టి సో ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే దీనికి వచ్చిన నెక్ ఇంతే, ఇక్కడ పోయింది చూడండి, ఇక్కడ నుంచి కొంచెం ముందుకను ఇంతే. అంత నెక్ ఎవరు వేసుకుంటారు, అది కొంచెం బ్రాడ్గా కిందకి వేసుకుంటారు కాబట్టి అయిపోయినా అంత ఫరక్ ఏం పడలేదు, బాగానే ఉన్నాయి అన్నమాట చెక్స్. సో దానికి ఒక ప్యాటర్న్ వచ్చింది, అదేం నేను ఫాలో అవ్వలే. ఎట్లా అంటే పైకి వచ్చింది, ఇంత పైకి అయితే తీసుకోదు అనమాట ఆమె. సో అది చెప్పడానికి అని చెప్పి ఈ బ్లౌజ్ చూపిస్తున్నా. హ్యాండ్కి అయితే పర్ఫెక్ట్ వచ్చింది. సో డిజైన్ అయితే ఎటు పోయిందో కట్టింగ్లా కరెక్ట్ డోరీ వరకు ఉందేమో హైట్ అంతే. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ అయితే ఒక వర్క్ బ్లౌజ్ చూపిద్దాం అనేసిన. చూడే డిజైన్ అయితే సూపర్గా కనబడుతుంది. ఇది కట్ వర్క్ బ్లౌజ్ అనమాట. చూడండి కట్. పర్ఫెక్ట్ వచ్చిందన్నమాట. అంటే మార్కింగ్ అంత పర్ఫెక్ట్ చేస్తే ఈ పూసలు కరెక్ట్ వచ్చినాయి. ఒకవేళ పూసలు ఇవి కరెక్ట్ రాకపోతే తీయొద్దు, ఓన్లీ మన సీజర్ తీసుకొని పలగొట్టాలన్నమాట. సో అట్లా పలగొడితేనే మనం ఈ కుట్టు ఉడిపోకుంటుండి బయటికి రాదు. లేకపోతే మనం ఒక్క పోగు మనం తీసాం అనుకో ఒక్కొక్క పూస పోతూ ఉంటుంది. చూసి కుట్టుకోవాలంటే ఎట్లాంటి ఏవైనా సరే మన భుజం మీద ఏమైనా వర్క్ వచ్చినా అసలు కుట్టు అయితే ఇప్పొద్దు. జస్ట్ మనం సీజర్తో కానీ ఏదైనా దీంతోనైనా సరే ఆ పూసలు ఏవైతే అడ్డొస్తున్నాయో అవి పలగొట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇవైతే కొన్ని బ్లౌజెస్, ఇంకా మస్తు బ్లౌజెస్ వస్తాయి కుడుతున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.